నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ రాత్రి ధైర్యము లేక భయముతో, పిరికితనంతో, కలవరంతో, గురిగమ్యం తెలియని పరిస్థితిలో ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ కూడి వచ్చున్నారేమో. మీతోనే సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎవరు విడిచినా మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడువడు, ఎన్నడూ ఎడబాయడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. విశ్వాస యాత్రలో సాగిపోతుండగా ప్రియులారా, మన బ్రతుకులో ఎన్నో బంధాలు ఉండొచ్చు, ఎన్నో అనుబంధాలు ఉండొచ్చు, ఎందరో స్నేహితులు ఉండొచ్చు, మనం ప్రేమించిన మనుషులు ఎందరో ఉండొచ్చు. మన అని మనం నమ్మిన మనుషులు మనల్ని మర్చిపోయే ప్రమాదాలు ఉన్నాయి. మనుషులు పలు పర్యాయాలు మనల్ని విడిచిపోవచ్చు. లేఖనాలు సెలవిస్తుంది, స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను మరిచిపోతుందా? వాళ్ళైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరిచిపోను. తల్లి అంటేనే ప్రేమ. ఆయా సందర్భాల్లో కన్న తల్లి కూడా తన బిడ్డ విషయంలో కఠినంగా ప్రవర్తించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం లోకంలో జరుగుతున్న ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి ఒక తెల్లవారుతుండగా ప్రియులరా, ఈ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ అంతా శుభ్రం చేసుకుంటున్నారు. అక్కడ ఒక చిన్న పొట్లం లాంటిది ఉందండి. దాన్ని ఒక కుక్క పట్టుకుని ఈడుస్తూ ఉంది. ఆ క్లీన్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుందో అని. చూస్తుంటే ప్రియులరా, ఆ పొట్ల నుండి ఒక చంటి బిడ్డ ఉందండి. ఆ పొట్లలో ఒక పేపర్తో చుట్టారు. మరి ఆ తల్లి ఎలా కన్నదో తెలియదు. ఏ పరిస్థితి వల్ల ఆ బిడ్డకు జన్మం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో తెలియదండి. పుట్టిన పసిబిడ్డ చావలేదు, మరణించలేదు, ప్రాణాలతో ఉండగానే. ప్రియులరా, ఇది ఎక్కడో ఏదో దేశంలో జరిగిన విషయాలు కదా, మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయాలు చెప్తున్నాను. ఓ పేపర్తో చుట్టి తీసుకొచ్చి చెత్తకుండీలా తల్లి పడేసింది ఆ పసిబిడ్డని. ఆమె చూస్తూనే ఉందండి. అక్కడ చాలామంది నిలబడి చూస్తూ ఉన్నారు. ఒక కుక్క వచ్చేసి ఆ పసిబిడ్డని, ప్రాణాలతోనే ఉందండి, వెర్రి కేకేస్తుంది. ఆ పాప, ఆ చిన్న బిడ్డ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందండి. కన్న తల్లి చూస్తున్నా కూడా తన బిడ్డను కాపాడుకోవాలని ఆలోచన రాలేదు. ఎందుకంటే ఆమె తీసుకెళ్ళి వద్దనుకునింది. కారణాలు ఏదో తెలీదు. మరి ఏ పరిస్థితుల్లో ఆ తల్లి అంత కఠినంగా తన బిడ్డ విషయంలో నిర్వహిస్తుందో తెలియదండి. ఆ బిడ్డను ఈడ్చుకెళ్తుంటే రక్తపు మడుగులు, భయంకరమైన పరిస్థితులు ఆ బిడ్డ. ఆ తర్వాత ఆ మున్సిపాలిటీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుక్కను తోలి ఆ బిడ్డను తీసుకునేసరికి అప్పటికే రక్తసిక్తంగా మారిపోయింది ఆ చిన్న బిడ్డ. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నేనున్నాను అన్నవాళ్ళు కూడా ఆయా సందర్భాలు మన విషయంలో కఠినంగా ప్రవర్తించి మనల్ని ఒంటరి వాళ్ళకి విడిచి వెళ్ళిపోవచ్చు. దైవజనుడు పౌలు గారు అంటారు కదండి, నేను మొదట మాట్లాడినప్పుడు నా పక్షాన ఎవ్వరూ నిలబడలేదు. పౌలు గారు ఎంతో గొప్ప సేవ చేశారు, ఎంతో అద్భుతమైన పరిచర్య చేశారు, ఎన్నో పత్రికలు రచించారు, ఎన్నో సంఘాలు స్థాపించారు. ఆయన బోధ వలన, ఆయన ఉపదేశం వలన ఎందరో క్షేమాభివృద్ధిని పొందుకున్నారు. కానీ ప్రియులారా, ఒక సందర్భం వచ్చింది, పౌలు గారు పక్షాన ఎవ్వరూ నిలబడలేదు. పౌలు గారు అంటారండి, అందరూ నన్ను విడిచిపోయినా నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తానండి సంఘానికి, అందరిని ప్రేమించండి, దేవుని మాత్రమే నమ్మండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందరిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన, మనకు నియమించిన నియమం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి. అందరిని ప్రేమించండి, అందరిని అభిమానించండి. కానీ నమ్మే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మాత్రమే నమ్మండి. ఎందుకంటే అన్ని వేళల, అన్ని సందర్భాలలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నేను మోషేకు తోడుగా ఉన్నాను, నీ కూడా తోడుగా ఉంటాను. తనకు ఒక భారభరితమైన పరిచర్య అప్పగించడం జరిగింది. విస్తారమైన ప్రజలు, లక్షలాది మంది ప్రజల్ని కనానుకు తీసుకువెళ్ళాలి, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాలి. అప్పటి వరకు బలపరిచి, హెచ్చరించి, ప్రేమించి, ప్రోత్సహించి నడిపించిన నాయకుడు లేడు. ఒక నాయకుడు లేని కుటుంబం, ఒక తండ్రి లేని ఇల్లు ఎలా ఉంటుందో ప్రియులరా, అది ఒక భయంకరమైన అనుభవం. అయితే దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడుగా ఉండి ఏ విధంగా నడిపిస్తూ వచ్చాను, నిన్ను కూడా అలాగే నడిపిస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నాను, నీ కూడా తోడుగా ఉంటాను, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. దేవుని ప్రియులారా, మరి ఈ రాత్రి భక్తుడు అంటాడు, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకోలాగా నేను మూలుగుతున్నాను. ఒంటరితనం, భౌతికంగా నీ ఒంటరివాడైపోయావేమో, మానసికంగా నీ ఒంటరివాడైపోయావేమో, ఆత్మీయంగా నీ ఒంటరివాడైపోయావేమో. భౌతికంగా చూడండి, కొన్ని సమ్ టైం మన జీవితంలో అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఏదో ఒంటరితనం మనల్ని పీడిస్తూ ఉంటుంది.
భక్తుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? రాత్రి వేళ, పగలైతే జనాలు సంచరిస్తుంటారు, రాత్రి దేశమంతా సద్దుమణిగి నిద్రపోతున్న వేళ, రాత్రి వేళ ఇంటి మీద, ఇంట్లో మనుషులు ఉంటారేమో కానీ ఇంటి మీద ఎవరు ఉంటారండి? ఇంటి మీద ఒంటి పిచ్చుకోలాగా బాధపడుతున్నానని. కాబట్టి అలాంటి ఒక ఒంటరితనంలో, కలవరంలో నువ్వు సాగిపోతున్నవేమో. దేవుడు అంటున్నాడు, ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, బాగా సంపాదించాడు, భార్య పిల్లలు, జీవితం చాలా సుఖంగా సాగిపోతుందని అనుకున్నాడు. ఇంకా లైఫ్ అంతా ఇలాగే ఉంటుందని భ్రమలో పడిపోయాడు. సడన్గా ఉన్నట్లుండి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక పెద్ద సమస్య వచ్చి తను సంపాదించిన యావత్ ఆస్తి ఒకే రోజు ఆయన పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పెద్ద వ్యాపారంలో ఆయన ఇన్వెస్ట్ చేసిందంతా కూడా భయంకరంగా నష్టపోయాడండి. తన సంపద అంతా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో అప్పటిదాకా బాగున్న భార్య అంత నష్టపోయేసరికి, నీకే తినడానికి లేదు, ఇక నన్ను నా కుటుంబాన్ని ఏం పోషించుకుంటావు, నీ స్థితి బాగుపడితే, నీ పరిస్థితి బాగుపడితే అప్పుడు ఆలోచిద్దామని భార్య తన పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయిందంట. తీర్మానాలు చేస్తారు, ప్రమాణాలు చేస్తారు, కష్టాలైన నష్టాలైన జీవితకాలం అంతా తోడుగా ఉంటానని పెళ్లి దినాన నిబంధన చేసుకుంటారు కానండి. కష్టకాలంలో సమస్యలు వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతుంటారు. అనారోగ్యంలో ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు విడిచి వెళ్ళిపోతుంటారు. ఎన్ని కుటుంబాలు చూడట్లేదు. ప్రియులారా, వెళ్ళిపోతే ఇక చివరికి ఆయనకి లైఫ్ మీద విరక్తి పుట్టిందంట. కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టిన వ్యక్తి, ఎంతో అద్భుతంగా బ్రతికిన వ్యక్తి జీవితంలో విసిగి వేసారిపోయాడు. ఇక మరణమే శరణం అనుకుని ఇక చావును అపేక్షించి ఎలా చనిపోదామని ఆలోచిస్తూ ఒకరోజు వాళ్ళ ఇంటి వరండాలో, లేకపోతే ఆ ఇంటి టెర్రస్ మీద అలాగే కూర్చొని, ఒక చైర్లో అలా కూర్చొని దిగాలుగా ఆలోచిస్తున్నాడు. ఎక్కడి నుండో ఒక శబ్దం వినబడుతుందంటండి, ఒక పాట వినబడుతుందంట. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాచిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఎక్కడి నుండో ఒక పాట వినబడుతుంది. దాంట్లో దేవుని మాటలు, నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయను. ఆ మాట ఆయన ఆకర్షించిందండి. ఏం జరుగుతుందని ఆ శబ్దాన్ని వింటూ అలాగే వెళ్ళాడు. ఇలాంటి ఒక సభ జరుగుతుందండి. ఆ సభలో ఆఖరిలో కూర్చొని దేవుని వాక్యం అంతా విన్నాడు. ప్రియులరా, దేవుని వాక్యం సూటిగా ఆయన తాకింది. ఆ మాటలు విని కన్నీళ్లు విడిచి ఆయన ఏడవడం ప్రారంభించాడు. దేవా, నన్ను కరుణించి, నన్ను రక్షించి, నాకు చక్కని అవకాశం ఇచ్చి నన్ను కాపాడండి అని ప్రభువులో ప్రార్థన చేసుకున్నారు. ప్రియులరా, ఆ ప్రార్థనలో పాల్గొన్న తర్వాత మనసుకు నెమ్మది కలిగింది. భార్య విడిచిపోయినా, పిల్లలు దూరం అయిపోయినా, స్నేహితులు దూరం అయిపోయినా, బంధువులందరూ దూరం అయిపోయినా, గుండె నిండా వేదన ఉన్న ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తనకెంతో క్షేమం కలిగింది, ఆదరణ కలిగిందండి. ఆ తర్వాత వెళ్ళి పోగొట్టుకున్న తన వ్యాపారాన్ని మరలా చిన్నగా ప్రారంభించాడు. మరలా ఆ వ్యాపారాన్ని బాగు చేసుకోవడం ప్రారంభించాడు. రోజు రోజుకి చూస్తుండగా పూర్వపు మహిమను దేవుడు మరలా దయచేశాడు. చెప్పండి కూడా అందరి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిలువకుండానే భార్య వచ్చిందండి. కబురు పంపకుండానే భార్య పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చింది. పూర్వ మహిమ మరలా వచ్చింది. ఈ రాత్రి జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నావా? ధైర్యం సరిపోవట్లేదా? నిబ్బరం కలిగి బ్రతకలేని పరిస్థితులు ఉన్నావా? అనేక సమస్యల సుడిగుండాలో చిక్కుకొని ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో కుమిలిపోతున్నావా? సహోదరుడా, సహోదరి, నీకోసమే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. ఆనాడు యెహోషువకు తోడుగా ఉన్నారు. నేను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని విడవకుండా, ఎడబాయకుండా ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక.